సైలెంట్ సిట్ రైట్. లైన్ స్ట్రైట్గా లేదు చూడండి. లైన్ స్ట్రైట్గా లేదు. లైన్ స్ట్రైట్గా కూర్చోవాలి. బ్యాక్ బోన్ బెండ్ చేయకూడదు. సిట్టింగ్ పాస్చర్ 90 degreesలో ఉండాలి. పెన్ను ఆర్ పెన్సిల్ 1.5 centimeters అంటే 1 ఇంచ్ పైన బాయ్ చూపుడు వేలు బొటన వేలుతోనే పట్టుకోండి. మిడిల్ ఫింగర్ మీద ఉండాలి. అక్షరాలు ఇంట్రెస్ట్గా ఆ యొక్క స్ట్రోక్స్ గ్రాఫోథెరపీ స్ట్రోక్స్ నేను చెప్పాము. ఈరోజు గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ నిదానంగా జోన్స్ వైజ్గా కరెక్ట్గా రాయండి. లైన్స్లో మనం బోర్డు మీద ఎట్లా రాసామో అట్నే లైన్స్లో కరెక్ట్గా ఫాలో అవుతూ తప్పు ప్రాక్టీస్ చేయకూడదు. ఇంతకుముందులాగా మీరు ఇప్పుడు మనం హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ అయిన తర్వాత అంతకుముందు రాసేదానికి ఇప్పటికి తర్వాత రాసేదానికి డిఫరెన్స్ ఉండాలి. ఓకేనా? కాబట్టి మీరు శ్రద్ధగా ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ప్రాక్టీస్ చేయాలి. బాగా హ్యాండ్ రైటింగ్ను డెవలప్ చేసుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. మీరా మన హ్యాండ్ రైటింగ్లో మన యాటిట్యూడ్ ఉంది. ఇలా అనడం కాదు వై రోజు బాగా ప్రాక్టీస్ చేసి డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. అలాగండి, చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. సరే, ఓకే. నేను మనం యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాం కదా, సబ్స్క్రైబ్ చేశారా? మరి చూసారా? మీ సెల్ ఫోన్లో చూసారా? శ్రీ స్కూల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అని సెర్చ్ చేస్తే మన యొక్క ఛానల్ వస్తుంది. మీరు ఆ ఛానల్లో మీ యొక్క వీడియోస్ కనిపిస్తాయి అన్నమాట. సెల్ ఫోన్లు ఇంట్లో టచ్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇలాంటి ఫోన్లు, వాటిల్లో యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలి. యూట్యూబ్లోకి వెళ్ళాలి. ఇది శ్రీ స్కూల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అని కొట్టాలి. ఓకేనా? లైక్ చేయండి, క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?